వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ కార్యకర్తను పోలీసులకు పట్టించిన అంబటి రాంబాబు. దర్భంగా ఎయిమ్స్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ. నిజాంపేట్ జేఎన్టీయూ మధ్య కుంగిన రోడ్డు. ఎక్కువ జీఎస్టీ చెల్లించేది పేదలే, అదని కాదు రాహుల్ గాంధీ విమర్శలు. ఈ నెల 22న పెద్ద మ్యాచ్లో సిరీస్ ఆరంభం. బీసీసీఐ కీలక నిర్ణయం. హోంమంత్రి అనితపై పల్నాడు జిల్లా నరికెళ్లకు చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడు. దీనిపై నూజివీడులో కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు స్పందిస్తూ రాజశేఖర్ తమ ఇంట్లోనే ఉన్నాడని, పోలీసులకు చేతనైతే అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. రంగంలోకి దిగిన పోలీసులు గుంటూరులో అంబటి ఇంట్లో ఉన్న రాజశేఖర్ను అరెస్ట్ చేశారు. బీహార్లోని దర్భంగా చేరుకున్న ప్రధాని మోడీ నేడు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఎయిమ్స్ దర్భంగాను ప్రారంభించారు. 1260 కోట్లతో బగల్పూర్ ఎయిమ్స్ శంకుస్థాపన చేశారు. ఆరోగ్య రంగంలో ప్రధానంగా 5 అంశాలపై తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిరుపేదలకు మంచి ఆరోగ్య సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. నిజాంపేట జేఎన్టీయూ మధ్య కవితా జ్యువెలరీ సమీపంలో రోడ్డు కుంగిపోయింది. దీంతో స్థానిక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వీలైతే కొలన్ రాఘవరెడ్డి గార్డెన్ నుంచి జేఎన్టీయూ చేరుకోవడానికి మళ్లింపు తీసుకోవాలని పోలీసులు సూచించారు. దేశంలో అత్యధిక జీఎస్టీ చెల్లించేది పేదలేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అంటే 90% పేదల జేబుల్లోంచే వెళ్తుందని మహారాష్ట్ర గోడియా సభలో పేర్కొన్నారు. ఓ పేద రైతు లీటర్ పెట్రోల్ కొనుక్కున్నాడంటే పన్ను కట్టాలి. డాబాలో తిన్నా, బట్టలు కొన్నా పేదలు ఎంత జీఎస్టీ చెల్లిస్తారో అదని అంతే చెల్లిస్తారు అని వివరించారు. ఒకే వస్తువుపై పేదలకు, సంపన్నులకు ఒకే పన్ను రేటు ఉండకూడదని కోణంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత్ ఇప్పటికే ఆ గడ్డపై అడుగుపెట్టింది. వాకా స్టేడియం వేదికగా ప్లేయర్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ మ్యాచ్ జరగనుందని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ ఆడే వార్మప్ మ్యాచ్ ను అభిమానులకు అనుమతించడం లేదని తెలుస్తోంది. ఆసీస్తో ఈ నెల 22న పెద్ద మ్యాచ్ లో సిరీస్ ఆరంభం అవుతుంది. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki